నల్గొండ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని నార్కెట్పల్లి నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. మరోవైపు కండక్టర్ సహా 5గురిని డిశ్చార్జ్ చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా పట్టించుకోవడం లేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటు లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు ఆర్టీ అధికారులు. అక్కడి తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శర్మ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. నల్గొండలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రిలో వీళ్ళ చికిత్స కొనసాగుతుంది. అయితే వీళ్ళకు సంబంధించి నిన్న జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది చనిపోయారు. 16 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వాళ్లలో ఒక ఇద్దరిని మాత్రం ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. 5గురిని డిశ్చార్జ్ చేశారు. ఇంకా 9 మంది ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. వాళ్లకు మెరుగైనటువంటి చికిత్సను అందించేందుకు కూడా డాక్టర్లు, ఇక్కడ సిబ్బంది కూడా ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్టీ అధికారులు కూడా ఈ ఆసుపత్రికి వచ్చారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించేటువంటి పనిలో కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అయితే ఈ 5గురు మామూలు దెబ్బలు తగలడం వల్ల వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి ఆర్టీ అధికారుల బృందం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చింది. మీరు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చారు, ఏం చూస్తారు? వీళ్ళ నుంచి ఏం సమాచారం సేకరించారు? అంటే మేము యాక్చువల్లీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చామండి. స్పాట్లో మేము అక్కడికి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ రోడ్డుకి వెళ్ళాము. స్పాట్ అంతా చూసాము. ఈవెన్ లారీ పోలీస్ స్టేషన్లో, రావణపేట పోలీస్ స్టేషన్లో లారీ ఈ దీనికి ఇన్వాల్వ్ అయిన యాక్సిడెంట్ లారీ చూసాము. అక్కడ కూడా చూసాము లారీ. ప్లస్ మళ్ళీ నార్కెట్పల్లి బస్ డిపోకి కూడా వచ్చి లారీని కూడా, బస్సును కూడా చూసాము. ఇక్కడ ఇంజ్యూర్ అయిన వాళ్ళు ప్రాక్టికల్గా మాకు చెప్తారని, అంటే అక్కడ లోకల్ పబ్లిక్తో కూడా మాట్లాడాము. ఎందుకు అయింది, ఎట్లా జరిగింది అని తెలుసుకోవడానికి. ఇక్కడ కూడా వీళ్ళు డైరెక్ట్ వీళ్ళే విట్నెస్ కాబట్టి ప్యాసింజర్స్ వీళ్ళ దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇవన్నీ కూడా చూసి మేము ఫైనల్గా మాకేమనిపిస్తుందంటే, లారీ వాడు చాలా ఓవర్ స్పీడ్గా వచ్చి, ప్లస్ బస్సు వాడు రైట్ పొజిషన్లోనే ఉన్నాడు, అంటే అతని లేన్లో అతను ఉన్నాడు. ఈవెన్ దెన్ లారీ అతను చాలా హై స్పీడ్లో వచ్చి, బ్లైండ్ స్పాట్, అది బ్లైండ్ టర్నింగ్, వాడు అది తెలుసుకోలేక, ఇది హెచ్ఆర్ బండి, హర్యానా బండి. సో హెచ్ఆర్ బండి, హర్యానా బండి, వాడికి ఫస్ట్ టైం ఉన్నట్టుంది. ఈ మలుపుల వద్ద మీరు సూచికలు అలాంటివి ఏర్పాటు చేయకపోవడం కూడా ఒక కారణం. అంటే అక్కడ చాలా మలుపులు, ఈ రోడ్లో ఒక 7-8 మలుపులు ఉన్నాయండి. కొన్ని దగ్గర పెట్టారు, కొన్ని దగ్గర లేవు. అన్ఫార్చునేట్లీ ఈ మలుపు దగ్గర ఏం వార్నింగ్స్ లేవు. సో అది కూడా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్ఎండ్బి వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మలుపు దగ్గర వార్నింగ్స్ ఉన్నా లేకున్నా మన జాగ్రత్త మనం ఉండాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే ఒక్కోసారి మలుపులు కూడా మనం పెట్టినా, సైన్ బోర్డ్స్ పెట్టినా, ఒక్కోసారి గాలికి, లేకుంటే వర్షానికి, లేకుంటే ఏదో వచ్చి తాకి పడిపోవడం జరుగుతుంది. సో అతని లేన్లో నుంచి ఆల్మోస్ట్ 3/4 రోడ్డు సైడ్ వచ్చేసాడు, అంటే రాంగ్ సైడ్లో వచ్చేసి లారీ, పాపం బస్ అతను ఎంత ప్రయత్నం చేసినా డ్రైవర్ కూడా అందుకే కారణం చనిపోయినందుకు. బస్ డ్రైవర్ స్పాట్లో అతని చెయ్యి కూడా ఇరిగిపోయింది. అయితే మీదకి వచ్చేసి కొట్టేశాడు. అయినా సరే పాపం ఒక చేయితో కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. సో హెడ్ ఆన్ కొలిజన్ అవాయిడ్ చేసి ఓన్లీ సైడ్ కొలిజన్తో విండోస్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. అందుకే ఓన్లీ రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు చాలామంది దీనికి ఇంజురీస్ కానీ చనిపోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వాళ్ళని కాపాడాడు. ఇంకేమని అనుకుంటున్నారు? మీరు బస్సులో ఎక్కడ కూర్చున్నారు? కండక్టర్ ఇంకా ఏం జరిగింది అప్పుడు? ఏం జరిగింది, ముంగట ఒక లారీ పోతుంది. లారీ పోతుంటే ఈయన జర సులో చేసుకుండు. అక్కడికి 4-5 గదాల దూరం ఉంది. సులో చేసుకుంటే అక్కడ మర్రుడు ఉంది కదా సార్, టర్నింగ్. లారీ అయినా చేయి పెట్టిండు, ఆఖరికి బస్సు అయినా చేయి పెట్టిండు బయటికి. సులో చేస్తుంటే అంతే ఆ రోడ్ అంతా వచ్చేసిండు మొత్తం. ఆయన రూట్లో రాలే లారీ అయినా. బస్సు అయినా ఎంత కంట్రోలింగ్ చేయబోయినా బస్సు నాడికైనా కిందికి దించిండు. బస్సు నుంచి బయటికి పడిపోయారా? బస్సులో కింద పడ్డా వల్లనే అంత మా మీదనే 3 పీంగలు పడ్డారు. మా మీదనే 3 స్పాట్లో వెళ్ళి పడ్డారు మా మీదనే. బస్సు కింద పడ్డాం మేము కూడా అందరం. బస్సు వస్తుందని ఆయన డ్రైవర్ మా మన్మడు బస్సుకు తాకుతట్టుంది, తాకుతట్టుందని అంటున్నాం. సడల్మని అయితేనే తప్పని చెయ్యి ఇట్లా బయటికి పెట్టిండు డ్రైవర్. వాళ్ళు లారీకి ఇట్లా అని అంటూనే ఉండు, వస్తేనే చెయ్యి కొట్టేసాడు. అని కీకలు పెట్టిండు. కట్టగానే కథం ఆయనకి ఈ చెయ్యి మీద, ఈ కాలు మీద పని చేయలే బస్సు. అయినా బస్సు పడిందాకా లారీ నూక్కొని వస్తూనే ఉంది. బస్సు పొడుగుతూ నూకింది లారీని. లేకుంటే అంత మనం ఎన్నో మూల దాకితే పడకపోవని బాధ అట్లా వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా క్షతగాత్రులు అయితే
చికిత్స వాళ్లకు నడుస్తూ ఉంది. ఇంకా 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో వాళ్లకు చికిత్స అనేది జరుగుతోంది. మరి వీళ్లకు సంబంధించి ఎన్ని రోజుల పాటు చికిత్స జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి గాయపడ్డ వాళ్ళంతా కూడా ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళు తలుచుకుంటూ తీవ్రమైనటువంటి ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఎందుకంటే లారీ డ్రైవర్ ఆ విధంగా వ్యవహరించడం వల్లే తమకి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కేవలం ప్రభాకర్తో అరవింద్ శర్మ, NTV, నల్గొండ.